హాయ్ హలో అండి. ఒక కప్పు పెసరపప్పుతో 3 వెరైటీస్. నిజమేనండి, అవేనండి పునుగులు, గారెలు. తెల్ల పెసరపప్పుతో ఇవి చేసుకొని తింటుంటే మరికొద్దిగా తినాలనిపిస్తుంది. నేను చెప్పడం కాదండి, ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తేనే నిజమే అంటారు. ఇప్పుడు తయారీ విధానం ఎలానో చూసేద్దాం. ముందుగా తెల్ల పెసరపప్పుని నిన్న ఒక గంట పాటు నానబెట్టుకున్నాను అన్నమాట. ఇలా నానబెట్టుకున్న దాన్ని ఇక్కడ నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి నేను కారం తగినట్టు 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. దాంతోపాటు 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, ఇవి మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ఈ పేస్ట్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీంట్లోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇవన్నీ యాడ్ చేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇలా అంతా మంచిగా కలిపేసిన తర్వాత ఇక్కడ నేను ముందే ఆయిల్ని హీట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఆయిల్లో కొద్దిగా నేను ఇలా పునుగుల్లా వేసుకుంటున్నాను. ఇలా పిండిని కొద్దిగా ఆయిల్లో అంతా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ పునుగులు అనేటివి మనము ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క బాగా వేగిన తర్వాత ఇంకో పక్క టర్న్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు లోపల పచ్చిదంతా కాగినట్టుగా ఇక్కడ మనము ఈ పునుగులను అయితే ఇలా వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో అన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇక్కడ మిగతా పిండిని పునుగులుగా కాకుండా ఇలా గారెల్లా వేసుకుంటున్నాను. ఈ గారెల్ని పునుగుల్ని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పెసరపప్పుతో గారెలు పునుగులు అయితే రెడీ అయిపోయాయి. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకైతేనా కామెంట్ చేసి చెప్పేయండి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు. ఇప్పుడు పెసరపప్పు జావా ఎలా చేసుకోవాలనో నేను చెప్పేస్తాను. ఈ పెసరపప్పు జావా ఒంటికి ఎంతో చలువగా ఆరోగ్యంగా మనకి ఉంటుందన్నమాట. ముందుగా నేను ఒక గంట పాటు నానబెట్టిన పెసరపప్పుని నీట్గా వాష్ చేసేసి ఇలా ఇక్కడ కట్ చేసి చూస్తే బాగా నాన్నట్టు అనిపిస్తుంది. స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఉడికించుకుంటున్నాను. ఇలా బాగా ఉడికించుకున్నాక ఇక్కడ నేను ఉడికిందా లేదా అని ఒకసారి చూస్తున్నాను అన్నమాట. ఇక్కడైతేనా ఒక 30% అయితే పెసరపప్పు అయితే ఉడికింది. మనకి పూర్తిగా పెసరపప్పు ఉడికిందని ఎలా తెలుస్తుందంటే పెసరపప్పు మెత్తగా ఉడికినట్టు నలిపితే నలిగిపోవాలన్నమాట. అప్పుడప్పుడు హై ఫ్లేమ్లో పెడితే ఇలా బురుగు వస్తూ ఉంటుంది. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము పెసరపప్పును అంతా నీట్గా ఉడికించుకోవాలి. దాదాపు ఒక 7-8 నిమిషాలు పెసరపప్పు ఉడికించిన తర్వాత చూస్తే ఇలా నలిపితే బాగా నలిగిపోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి నేను 1 కప్పు బెల్లాన్ని ఇలా సన్నగా తరిగి ఈ పెసరపప్పులకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన బెల్లాన్ని పూర్తిగా కరిగేంత వరకు ఒక 2 నిమిషాల పాటు నేను మంచిగా కలుపుకుంటున్నాను. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆగి చూస్తే బెల్లం అంతా కరిగిపోయి మనకు జావ అయితే రెడీ అయిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు ఉడికించిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి,
పెసరపాల జావా రెడీ అయిపోయింది. మీకు కానీ మన వీడియో నచ్చినట్లయితేనా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్